హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా లెర్నింగ్ వీడియోస్ అనుకోండి ఇవన్నీ అనమాట. నేను కూడా యూట్యూబ్లో చూసి అమ్మ వాళ్ళని అడిగి తెలిసిన వాళ్ళని అడిగి చేసిన రెసిపీసే ఇవన్నీ. ఎవరికి ఓన్గా రావు, ప్రయత్నిస్తూనే వస్తాయి. నేర్చుకొని చెప్పే వీడియోసే యూట్యూబ్లో పెడుతుంది అని అనుకోకండి. ఎందుకంటే నా స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటాను. ట్రై చేసిన తర్వాత నచ్చితేనే నేను మళ్ళీ పెడతాను అనమాట. అలా చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఇప్పుడే ఇక్కడ అమ్మ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అటుకుల ఉప్మా. ఇది అయితే ఎప్పుడు ఎక్కువ చేసుకోమన్నమాట. బాబు కోసం అని అటుకులు తీసుకొస్తామన్నమాట, తనకి ఉగ్గులో పెట్టడానికి, ఉగ్గులాగా. అది వేరే వీడియో చేస్తానులేండి, బాబుకి ఎలా చేస్తాను అటుకులు అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక్క పర్సన్కి సరిపోయేంత ఉప్మా ఉంటుంది కదా, పోహ, అది ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ వాటర్ తీసుకొని అందులో ఇలా వాటర్లో మనము అటుకులు వేసుకొని బాగా పిండేసుకొని పక్కకు తీసుకుంటున్నాను అనమాట. ఇవి కొద్దిగా గట్టిగానే ఉన్నాయి. పక్కన పెట్టేసుకునే వరకు సాఫ్ట్గా మనకి పొడి పొడిగా అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ నేను బాండి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి కానీ పల్లీలు లేవు, అందుకే కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా మగ్గుతున్నప్పుడు మనం పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు అంతా వాటికి పట్టిన తర్వాత మనము పోహ ఉంటుంది కదా, చూసారు కదా ఎలా పొడి పొడి అయింది, ఇది ఇందులో వేసేసుకోవాలి. ఏం లేదు, సింపుల్ రెసిపీ. యూట్యూబ్లో కూడా చాలా సింపుల్ రెసిపీస్ ఉన్నాయన్నమాట. వీటి గురించి ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనము ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుంటే వేరే టేస్ట్ ఉంది, ఇలా పెట్టుకున్నా కూడా వేరే టేస్ట్ ఉందన్నమాట. సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్లో నా రెసిపీస్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి, నేను కరెక్ట్ వేలోనే చేస్తున్నానా లేదని కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని షార్ట్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు అనమాట, లాంగ్ వీడియోస్ చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను కూడా ఇంకా లర్నింగ్ స్టేజ్ అని చెప్పేసి స్టార్టింగ్ చెప్పాను. ఇది 1 పర్సన్కి అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.